అబ్రహాము దేవుని కృపచేత ధనవంతుడయ్యాడు. ఆ ప్రక్రియలోనే వృద్ధుడు కూడా అయ్యాడు. ఇస్సాకుకు వివాహము కావాలి గనుక ఎలియాజరును పిలిచి, తన ఇంట ఉన్న పెద్ద దాసుడిని పిలిచి, ఎలియాజరు, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళి నా కుమారుడికి భార్యను తీసుకొనిరా అని ఎలియాజరును పంపాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఎలియాజరు తన యజమాని ఒంటెలలో చక్కటి బలమైన ఓర్పుగా నడవగలిగే ఒంటెలను అది తీసుకొని ఆ యొక్క కఠినమైన మార్గమునకు ప్రయాణం సాగించడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు లాబాను ఊరికి చేరుకున్నాడు. అక్కడ కూర్చొని ఉన్నాడు. గమనించండి, ఈ ఒంటెలు ఏవైతే ఉన్నాయో ఎలియాజరు చేత నడిపింపబడుతున్నాయి. ఆ ఒంటెల మీద ఏమున్నాయో తెలుసా? తన యజమాని ధనాగారములో నుండి కొన్ని బహుమానములను తీసుకొని ఆ ఒంటె భుజముల మీద వేసుకొని, గమనించాలి, ఆ ఒంటె భుజముల మీద వేసుకొని అలా ప్రయాణమై ఎడారి ప్రయాణం చేస్తూ లాబాను ఊరికి వెళ్ళిపోయి రిబ్కాని కనుగొన్నాడు. రిబ్కాకి ఈ బహుమతులు అందజేశాడు. రిబ్కాని తీసుకొని వచ్చాడు. ఇది మీకు బాగా తెలిసిన మాట. అయితే గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజర్ అయితే, ఒంటెలు కుటుంబములో ఉన్న తల్లిదండ్రులైతే రిబ్కా దేవుని చేతికి అప్పజెప్పవలసిన యవనస్తులు, యవనరాళ్ళు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజర్ అయితే, ఒంటెలు ఇదిగో తల్లిదండ్రులైతే, యవ్వన బిడ్డల తల్లిదండ్రులైతే, ఈ యొక్క రిబ్కా క్రీస్తు యేసు కొరకు ఏర్పాటు చేయబడిన యవనస్తులైతే, పరిశుద్ధాత్మ శక్తి చేత కొన్ని వరాలు తల్లిదండ్రుల భుజముల మీద పెట్టుకొని పిల్లలకు అప్పజెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్తున్న మాట. ఎలియాజరు తన యొక్క యజమాని ఆజ్ఞను బట్టి కొన్ని ఒంటెలు చేతి పట్టుకొని, కొన్ని బహుమానములు చేత పట్టుకొని, ఆ ఒంటెల మీద ఆ బహుమానములు వేసుకొని రిబ్కా దగ్గరకు వెళ్ళి ఆ రిబ్కాకు అలంకరించి రిబ్కాను తీసుకొని మరలా ప్రభు యొద్దకు వచ్చాడు. నేను మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేటి క్రైస్తవ్యంలో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మీరు పరిశుద్ధాత్మ శక్తి నడిపింపబడుతున్నారు, సత్యము మంచిదే. కానీ మీ మీద ఉన్న ఆ ఫలాలు, మీ మీద పనిచేస్తున్న ఆ వరాలు మీ పిల్లల చేతికి వెళ్ళగలుగుతున్నాయా? మీ పిల్లలకి అవి నేర్పబడుతున్నాయా? ఎలియాజరు ఒంటెల మీద ఉన్న, ఎలియాజరు తీసుకొని వెళ్తున్న ఆ యొక్క బహుమానాలు ఒంటెల మీద ఉన్నాయి. ఒంటెల అలంకరణ కొరకు కాదవి. ఎలియాజరు ఈ 10 ఒంటెల మీద తీసుకొని వెళ్తున్న బహుమానాలు ఈ ఒంటెల అలంకరణ కొరకు, యజమాని యొక్క గొప్పతనం చూపించుకోవటం కొరకు, లేకపోతే ఎలియాజరు తగిలించుకొని ఇకిలించుకొని ఊరేగింపబట్టడం కోసమో కాదు. అక్కడ ఉన్న ఆ యవ్వనురాళ్ళకి, ఆ యవ్వన కన్యకకు ధరింపజేసి అందముగా సిద్ధపరిచి వధువు యొద్దకి, అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్న ఇస్సాకు యొద్దకు తీసుకుని వెళ్ళాలని. ఈ యొక్క వీడియో చూస్తున్న తల్లిదండ్రులారా, మీరే ఆ ఒంటెలు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడే మీకు చేతికి కొన్ని వరాలు, ఫలాలు అప్పచెప్పాడు. మీరు ఆత్మీయంగా బాగానే ఉన్నారు, ఆత్మీయ బాటలో మీరు బాగానే ఉంటున్నారు. కానీ ఆ యొక్క ఫలాలు, వరాలు మీ అలంకరణ కొరకు మాత్రమే కాదు, మీ బిడ్డలకి అవి చేర్చబడాలి. మీ బిడ్డల్ని వాటితో అలంకరించాలి. అప్పుడు యేసుక్రీస్తు అనబడిన వరుడు ఈ యొక్క కన్యక అనబడుతున్న సంఘాన్ని దగ్గరికి చేర్చుకుంటాడు. అయ్యో నా పిల్లలు మార్చబట్టలేదండి, అయ్యో నా పిల్లలు అసలు అర్థం చేసుకోవట్లేదండి, వారికి ప్రార్థన అంటే పడదండి, ప్రార్థన అంటే వారు మాట్లాడరండి, వాక్యం వైపు కనులే ఎత్తరండి. గమనించాలి, నీ భుజముల మీద ఉన్న ఆ ఫలాలు, ఆ వరాలు నీ గొప్పతనం కోసం కాదు. ఎలియాజర్ నీ భుజం మీద ఉండి, అనగా ఒంటెల మీద ఎలియాజరు ఉండి తీసుకొని వెళ్తున్నాడే, కానీ ఆ బహుమానాలు ఎలియాజరు కొరకు కాదు, ఆ బహుమానాలు ఒంటెల అలంకరణ కొరకు కాదు, కానీ సంఘ సిద్ధపాటు కొరకే.
నీ బిడ్డలు నీవు అనుభవిస్తున్న ఆ వరాలు ఫలాలు ఖచ్చితంగా వాళ్ళు కూడా అనుభవించాలి. నీవు ఖచ్చితంగా వాటిని వారికి ధరింపజేయాలి. నీ భక్తిని వారికి కనపరచు, వారి కొరకు ప్రార్థన చేయి, కనిపెట్టు. వారిని కనిపెట్టి వారిని ఏ రీతిగా చాకచక్యంగా పట్టుకుంటూ చేతికి వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచనగా చేస్తాడు. వారిని అటు రీతిగా పట్టుకొని సంఘములకు చేర్చు, యేసుక్రీస్తు చేతికి అప్పచెప్పు. అంతేగాని వాడే మారతాడు, వాడు మారడు. సాతానుగాడు తంత్రములు అలా ఇలా లేవు. యవనస్తులే టార్గెట్. సూసైడ్లు చేసుకోవటాలు, యాక్సిడెంట్లు చచ్చిపోవటాలు, డ్రగ్స్కు బానిసైపోతాలు, లోకములు విలువ లేని చండాల వ్యక్తులుగా తయారైపోవటాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వు మాత్రం దేవుని చూడండి రోజు చక్కగా ఉంటున్నావు. ఫలాలు అంటున్నావు, వరాలు అంటున్నావు, భాషలు అంటున్నావు, దర్శనాలు అంటున్నావు, ప్రవచనాలు అంటున్నావు. కానీ నీ బిడ్డలకి ఆ యొక్క వరాలు ఫలాలు ధరింపజేయబడుతున్నాయా? అర్థమయ్యేలాగా చెప్పు. కావాలంటే దండించు, చేత కాకపోతే బ్రతిమిలాడు. ఏ రీతిగానైనా వారికి అర్థమయ్యేలాగా నీ దృష్టిని వారి మీద ఉంచి దుష్టుడు చేతుల నుంచి వారిని రక్షించుకోవటానికి పోరాడు. విడిచిపెట్టకు. ఈ వరాలు ఈ ఫలాలు నీ అలంకరణ కొరకు కాదు, నీ బిడ్డలకు అవి వరాలు అవ్వాలి. వారు దేవుని సన్నిధికి ప్రవేశపెట్టబడాలి.